వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050ని అధికారికంగా విడుదల చేయబోతోంది. మరి ఈ మాస్టర్ ప్లాన్ని చూస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ యొక్క పరిగణలో వచ్చే 25 సంవత్సరాల అభివృద్ధికి ఇది మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిలో 11 జిల్లాలు ఉన్నాయి. మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కవర్ చేసే ఈ మాస్టర్ ప్లాన్లో నగరానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలని సమగ్రంగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే HMDAతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇలాంటి ఇతర అథారిటీలని కూడా ఇది ఇంటిగ్రేట్ చేస్తోంది. మరి ఈ విధంగా వీటిని సమన్వయపరిచి దాని తర్వాత హైదరాబాద్ నగరాన్ని 4వ అర్బన్ హబ్గా అభివృద్ధి చేయటమే ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం. నగర అభివృద్ధి పరంగా ఇది ఒక మహా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇక మాస్టర్ ప్లాన్ 2050 ద్వారా నగరానికి అత్యాధునికమైన, సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన అభివృద్ధి మార్గాలు సూచించే అవకాశం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ అభివృద్ధిలో ఎప్పటికీ కీలకమైన అంశంగా నిలిచింది జియో 1111. హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల చుట్టూ ఉన్న సుమారు 83 గ్రామాల్లో నిర్మాణాలపై జియో 1111 ద్వారా నిర్మాణాలకి ఆంక్షలు ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ జీవోను రద్దు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ రద్దు కోసం ఇప్పటికీ పూర్తిగా అమల్లోకి వచ్చిందా లేదా అన్న దానిపైన స్పష్టత అయితే లేదు. దీనివల్ల ఇప్పుడు గందరగోళం. ఇక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యం సాధించేందుకు ఇది కీలక అంశం అని చెప్పడంలో ప్రభుత్వ మాస్టర్ ప్లాన్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందని ప్రజలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక జియో 1111 ప్రాంతాల కోసం చూస్తే లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ప్రాంతం. దీనివల్ల ఇప్పుడు దాని భవిష్యత్తు నిర్ణయం ముఖ్యంగా ఉంటుందని అందరూ అంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో చూస్తే అన్లాక్ అయ్యే భూమిని వ్యవసాయానికి, నివాస, వాణిజ్య అవసరాల కోసమే వాటిని సక్రమంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ మొత్తం జియో 1111ని పూర్తిగా రద్దు చేయకుండానే పర్యావరణ సుస్థిరతను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్, దీని ద్వారానే ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అనే అంశాలని కూడా ఈ మాస్టర్లో చూపిస్తారని భావిస్తున్నారు. ఇక మాస్టర్ ప్లాన్లో గనక మన ప్రధాన అంశాలు చూస్తే పరిధి విస్తరణ వస్తుంది. ముందు HMDA పరిధి ప్రస్తుతం 11 జిల్లాల వరకు విస్తరించున్న విషయం తెలిసిందే. మరి మరింత సమగ్ర అభివృద్ధి కోసం కొత్త మోడల్స్ కూడా ప్రవేశపెడతాయి దీంట్లో. ఇక అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కానీ రోడ్లు, రైల్వేలు, మెట్రో కనెక్టివిటీ వంటి అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సాధించే అవకాశం ఉంది. అయితే పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేస్తున్నారు. అయితే జలాశయాలే కానీ అడవులు వంటి ప్రకృతి వనరుల సంరక్షణకు గట్టి ప్రాధాన్యమిచ్చే విధంగా పథకాలు రూపుదిద్దుతున్నారు. ఇక ఇవన్నీ చూస్తే సమగ్ర నగర ప్లానింగ్ అంటే నివాస, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలని కూడా సమర్థవంతంగా ప్లాన్ చేయడం ద్వారానే అక్కడ ఏదైతే ట్రాఫిక్, కాలుష్యం ఉంటుందో వాటిని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. దీంట్లోకి వస్తుంది స్మార్ట్ సిటీ టెక్నాలజీస్. అంటే ఆధునిక స్మార్ట్ సిటీ కాన్సెప్ట్తో దృష్టిలో ఉంచుకొని మరి డిజిటల్ మేనేజ్మెంట్లే కానీ సెన్సార్లు, సురక్షిత ఆధునిక సౌకర్యాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడతాయి. ఇక అందరికీ స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050 సాంకేతికంగా మాత్రమే కాదు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా పునాది. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు ఉన్నందునే వారు ఎదుర్కొంటున్న అనిశ్చితులకి మాస్టర్ ప్లాన్ ఒక స్పష్టమైన మార్గదర్శకం అని చెప్పొచ్చు. మొత్తానికి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050 ఆగమనం పట్టాలెక్కిన సీతాకోక చిలకలు ఎదగడం 2025 సంవత్సరాల పాటు నగర అభివృద్ధి యాత్రకి ఇది దిశా సూచికగా నిలవాలి. ఇక జియో 1111 వంటి కీలక అంశాలకు స్పష్టత ఇస్తూ HMDA పరిధిని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడం ద్వారానే హైదరాబాద్ని ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో ముందుకెళ్తారు. ఇక మాస్టర్ ప్లాన్ విడుదలతో పాటు ప్రజల ముందుకు పూర్తి ప్రణాళిక వివరాలు తీసుకొస్తారని, అభివృద్ధి విధానాల్లో పారదర్శకత పెరిగి నగర ప్రజలకి పట్టు ఉన్న అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. మరి చూడాలి, దీనిపైన రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.